Namaste students, welcome back to our channel, our master English course. In this video, I am going to tell about correction of sentences. This is very important topic. From this topic, we have 5 marks in the public examination. And also this is very important topic in competitive exam. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. అదే విధంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దీని నుంచి కొన్ని మార్క్స్ కి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి తొందరలో డిఎస్సి పడుతుంది కాబట్టి టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, దీని నుంచి కొన్ని మార్క్స్కి ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే పబ్లిక్లో కావచ్చు లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు మీకు మంచి మార్క్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా టెట్కి డిఎస్సికి సంబంధించి గ్రామర్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లేదు ఏదైనా టాపిక్ కావాల్సి ఉంటే మీరు కనుక కామెంట్ చేసినట్లయితే దాన్ని ఇంకో కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 1 మంత్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ని రెగ్యులర్గా పెట్టడం అనేది జరగలేదు. ఇంక మీదట మీకు డే బై డే గ్రామర్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో గ్రామర్ సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. వాటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని పబ్లిక్లో కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనేది చూద్దాం. ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ they will give a sentence. In the sentence they will be underlined any word which is grammatically incorrect. Then we have to correction that part. Okay, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చి ఏదైనా గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ ఉండే వర్డ్ని వాళ్ళు అండర్లైన్ చేస్తారు. మీరేం చేయాలంటే దాన్ని కరెక్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా అది గ్రామాటికల్గా ఎందుకు కరెక్టు, దాన్ని మనము ఏ విధంగా మార్చాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్. దిస్ ఈజ్ ఏ సెంటెన్స్. ఇన్ దిస్ సెంటెన్స్ విచ్ ఈజ్ కరెక్షన్ పార్ట్, దట్ మీన్స్ విచ్ ఈజ్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్. ఇది ఒక సెంటెన్స్ అయితే దీంట్లో గ్రామాటికల్గా ఏ వర్డ్ ఇన్కరెక్ట్గా ఉంది, దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, one of my uncles work at the rainbow. This is a sentence. In this sentence which is correction part, that is work. అర్థమవుతుందా? ఇది ఒక సెంటెన్స్. దీంట్లో వర్క్ అనే వర్డ్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. దీన్ని మరి ఏం చేయాలంటే కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేస్తే 1 మార్క్ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని ఎలా కరెక్షన్ చేయాలంటే దీనికి ఎస్ అనే లెటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ఎస్ అనే లెటర్ని ఎలా యాడ్ చేస్తే కరెక్ట్ అయిపోతుందంటే వన్ ఆఫ్ మై అంకుల్స్ అంటే మా అంకుల్స్లో ఒకరు అని అనమాట అర్థం. మా అంకుల్స్లో ఒకరు రెయిన్బో కేఫ్లో పనిచేస్తారు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇక్కడ ఇది సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. కాబట్టి మెయిన్ వర్బ్కి ఇక్కడ ఎస్ని యాడ్ చేస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఏదైతే వాళ్ళు అండర్లైన్ చేస్తుంటారో అది గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ అనమాట. దాన్ని మీరేం చేయాలంటే కరెక్షన్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ అనేది గ్రామాటికల్గా కరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. వర్క్స్ అని ఎందుకు రాయాలి? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ప్లస్ వన్ ఆఫ్ మై అంకుల్స్ అంటే నా యొక్క అంకుల్స్లో ఒకరు. వన్ ఆఫ్ మై అంకుల్స్ అంటే నా అంకుల్స్లో ఒకరు అని దీని యొక్క మీనింగ్. కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే అది గ్రామాటికలీ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్. విచ్ ఈజ్ కరెక్షన్ పార్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? దట్ ఈస్ రిసీవ్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? రిసీవ్. మనం ఏం చేయాలి? దాన్ని కరెక్షన్ చేసినట్లయితే అది గ్రామాటికల్గా కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా ఇస్తారు. అండర్లైన్ చేసిన పార్ట్ని మనము కరెక్షన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ రిసీవ్ అనేది ఇన్కరెక్ట్. దీన్ని మనము ఎలా కరెక్షన్ చేయాలంటే దీనికి ఎస్ అనే లెటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ అంటే వర్కర్స్లో ప్రతి ఒక్కరు,
వర్కర్స్లో ప్రతి ఒక్కరు, అంటే సబ్జెక్ట్ ఏమైపోయింది, సింగులర్ అయిపోయింది. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మెయిన్ వర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాలి. కాబట్టి రిసీవ్స్ అనేది కరెక్ట్ ఇక్కడ, అర్థమవుతుందా? కాబట్టి రిసీవ్కి ఎస్ని యాడ్ చేయాలి. ఎస్ని యాడ్ చేసినట్లయితే సెంటెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏ క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫన్ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఏ క్యాటలాగ్ అనేది సబ్జెక్టు, అది కూడా సింగులర్ కాబట్టి అకార్డింగ్ టు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, if the subject is third person singular, certainly we add s or es to the main verb in English language. Okay, అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మెయిన్ వర్బ్ కి ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మెయిన్ వర్బ్ సింగులర్ లో ఉండాలి. కాబట్టి ఏ క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ కి ఎస్ ని యాడ్ చేయాలి. అదేవిధంగా ఆఫన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఆఫన్ అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్ కాబట్టి మెయిన్ వర్బ్కి ఏం చేయాలి, ఎస్ని యాడ్ చేయాలి. ఇక్కడ మెయిన్ వర్బ్కి ఎస్ని ఎందుకు యాడ్ చేయాలంటే ఏ క్యాటలాగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్, ఏ క్యాటలాగ్ అనేది సింగులర్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఎస్ని యాడ్ చేసాం. ఇప్పుడు అది గ్రామాటికల్గా కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఈస్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది, ఈజ్. ఇక్కడ ఈజ్ కరెక్షన్ పార్ట్ అయితే మనం అక్కడ ఏం రాయాల్సి ఉంటుంది, ఆర్ రాయాల్సి ఉంటుంది. ఏం రాయాలి, ఆర్. ఆర్ ఎందుకు రాయాలంటే ద బుక్ అండ్ ద వర్క్ బుక్ అనేటివి రెండు అన్నమాట. ద బుక్ అండ్ ద వర్క్ బుక్, బుక్ ఒకటి మరియు వర్క్ బుక్ ఒకటి. అక్కడ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ రాయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది, ఆర్. మనం ఇక్కడ ఏం రాయాలి, ఈజ్ రాయాలి. ఈజ్ ఎందుకు రాయాలంటే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు, స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు. ఈచ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ వర్బ్ ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆర్ ప్లేస్లో ఈజ్ రాసాం. స్టూడెంట్స్ అనగానే ఇక్కడ ఆర్ అనేది సూటబుల్ అనుకుంటారు, కానీ సెంటెన్స్ మొత్తం చూడాలన్నమాట మీరు. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు కాబట్టి ఇది సింగులర్ కాబట్టి ఏం చేయాలి, ఆర్ ప్లేస్లో ఈజ్ రాయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది, లుక్. ఇక్కడ మీరు ఏం రాయాల్సి ఉంటుంది, మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ అంటే నెయిదర్ అనేది సింగులర్, ఇది సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నెయిదర్ ఆఫ్ అనేది సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి లుక్కి లుక్స్ అని ఎస్ని యాడ్ చేసినట్లయితే ఇది సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కంప్యూటర్స్, ఫిల్మ్స్ అండ్ టెలివిజన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ అడల్సెన్స్. ఇది సెంటెన్స్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది, ఇన్ఫ్లుయెన్సెస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఎస్ అని రిమూవ్ చేయాలి. ఏం చేయాలి, ఎస్ అని రిమూవ్ చేయాలి. ఎందుకంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇది సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఎస్ని యాడ్ చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి ఎస్ని రిమూవ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇవి చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి. కొంచెం లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే సెంటెన్స్ని ఈజీగా మీరు కరెక్షన్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? అప్పుడు మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. దిస్ ఈజ్ ఏ సెంటెన్స్.
But which is correction part in this sentence? Are. But how we correction this sentence? Instead of are, we have to write yes. అర్థమవుతుందా? ఇక్కడ ఆర్ ప్లేస్లో ఈజ్ రాస్తే సరిపోతుంది. ఆర్ ప్లేస్లో ఈజ్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకు కరెక్ట్ అయిపోతుందంటే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, ఇక్కడ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. బర్డ్స్ అని చూడంగానే ఆర్ అనేది సూటబుల్ అనుకుంటారు. బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి దీన్ని చూడంగానే ఆర్ అనేది సూటబుల్ అని అనుకుంటారు అందరూ. కానీ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అంటే దేని గురించి చెప్తున్నాం? ఇక్కడ గ్రూప్ గురించి చెప్పుకుంటున్నాం. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్. అర్థమవుతుందా? బర్డ్స్ యొక్క గ్రూప్ అనేది సింగులర్ అవుతుంది అప్పుడు. కాబట్టి ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ గురించి చెప్పట్లే, అక్కడ గ్రూప్ గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆర్ ప్లేస్లో ఈజ్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో మొత్తం 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 5 మార్క్స్ అనేది ఈజీగా మీ పాకెట్లో ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? ప్రతిది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఒక సెంటెన్స్లో ఏది కరెక్షన్ పార్టు, దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏ విధంగా ఎందుకు చేంజ్ చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రీవియస్ గ్రామర్ వచ్చిన పాయింట్సే. అంటే ప్రీవియస్ గ్రామర్ని కానీ ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అన్నీ కూడా మీరు ఈజీగా కరెక్షన్ చేసేయగలుగుతారు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఆర్. మనం ఇక్కడ ఈ కరెక్షన్ పార్ట్ని ఎలా కరెక్షన్ చేయాలి? ఈజ్ అనేది ఇక్కడ రాసామంటే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇడ్లీ అండ్ సాంబార్, ఇడ్లీ సాంబార్ అనేది ఒక కాంబినేషన్. అర్థమవుతుందా? ఇడ్లీ సాంబార్ అనేది ఒక కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో ఈజ్ రాస్తే సరిపోతుంది. ఇడ్లీ అండ్ సాంబార్ అనగానే చాలామంది ఆర్ అనేది సూటబుల్ అనుకుంటారు. కానీ ఇవి రెండు ఒక కాంబినేషన్ కాబట్టి ఈజ్ అనేది అక్కడ సూటబుల్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? హ్యాజ్. ఇక్కడ ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? హ్యాజ్ ప్లేస్లో హ్యావ్ రాయాలి. హ్యాజ్ ప్లేస్లో హ్యావ్ రాయాలి. హ్యావ్ ఎందుకు రాయాలంటే ఆల్ అప్లికేషన్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ ప్లేస్లో హ్యావ్ రాయాలి. అర్థమవుతుందా? హీ, షీ, ఇట్ అంటే సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే మీరు హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. అదే సబ్జెక్ట్ ప్లూరల్గానైతే హ్యావ్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఆల్ అప్లికేషన్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యాజ్ ప్లేస్లో హ్యావ్ రాయాలి. అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ మేడ్ ఆఫ్ టేక్. ఇక్కడ కరెక్షన్ పార్ట్ ఏంది? ఆర్. ఇక్కడ మీరు ఏం రాయాలి? ఈజ్ రాయాలి. ఈజ్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఈజ్ రాస్తే సెంటెన్స్ ఎలా కరెక్ట్ అవుతుందంటే ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్. ఇక్కడ ఫర్నిచర్ అనేది ప్లూరల్ కానీ దేని గురించి మాట్లాడుతున్నాము? రూమ్ గురించి. ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్. అర్థమవుతుందా? రూమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రూమ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ ఇక్కడ ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆర్ ప్లేస్లో ఈజ్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వీ షుడ్ నాట్ మేక్ నాయిస్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? మేక్ నాయిస్. ఇక్కడ ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? ఏ రాయాలి. దేని ముందు? నాయిస్ ముందు. ఎందుకంటే మీకు ఆర్టికల్ చెప్పేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండా. ఏమి చెప్పాను? ఏ కెన్ బి యూజ్డ్ బిఫోర్ సచ్ ఎ వర్డ్స్ కోల్డ్, హెడేక్, నాయిస్. అర్థమవుతుందా? అంటే నాయిస్, కోల్డ్, హెడేక్ వచ్చినప్పుడు వాటి ముందు కంపల్సరీ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి అని మీకు ఆర్టికల్ చెప్పేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండా. కాబట్టి నాయిస్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి? దాని ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్. ఇక్కడ కరెక్షన్ పార్ట్ ఏంది? బై డజన్. ఇక్కడ ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? ది ఆర్టికల్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ దా ఎందుకు యూజ్ చేయాలంటే ఒక మెజర్ గురించి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు బై అనే ప్రిపోజిషన్ వచ్చినట్లయితే దాని తర్వాత ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అది
ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నమాట. అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాబట్టి డజన్ ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. ఇది సెంటెన్స్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ద ఐరన్. మనం ఏం చేయాలి? అక్కడ ద అనే ఆర్టికల్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే బిఫోర్ నేమ్స్ ఆఫ్ మెటల్స్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్. అర్థమవుతుందా? మెటల్స్ ముందు ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు. కాబట్టి ది అనే ఆర్టికల్ని తీసేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్. విచ్ ఈజ్ కరెక్షన్ పార్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? ద గుడ్ రెస్టారెంట్. ఇక్కడ ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? ఏ గుడ్ రెస్టారెంట్. ఎందుకంటే ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్, ది అనేది డెఫినెట్ ఆర్టికల్. ఏ అనేది ఏం తెలియజేస్తుంది? ఒక. కాబట్టి లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ఏ గుడ్ రెస్టారెంట్. ఒక గుడ్ రెస్టారెంట్కి లాస్ట్ సండే మా బ్రదర్ తీసుకెళ్ళాడు, ఒక గుడ్ రెస్టారెంట్కి. కాబట్టి ఏ అనే ఆర్టికల్ ఇక్కడ సూటబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దెర్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ. ఇక్కడ కరెక్షన్ పార్ట్ ఏంది? ఫర్ బ్లైండ్. ఇక్కడ ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ని బ్లైండ్ ముందుగానే యూజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ది అనే ఆర్టికల్ ఎందుకు యూజ్ చేయాలంటే స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇన్స్టిట్యూషన్ దేనికోసం ఉంది? అక్కడ ఫర్ ద బ్లైండ్. అర్థమవుతుందా? బ్లైండ్ పర్సన్స్ కోసం ఇక్కడ ఉంది కాబట్టి స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ది అనే ఆర్టికల్ని యూజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? బ్లైండ్ ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సిరిచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ మార్నింగ్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఇన్ మార్నింగ్. ఇక్కడ ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? మార్నింగ్ ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మార్నింగ్ అని స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం. అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్. ఓకే, కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కొంత సమయం గురించి. మార్నింగ్ అనేది ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీకు ఇప్పుడు ప్రతిది కూడా ఆ సెంటెన్స్లో ఏ పార్ట్ కరెక్షన్ పార్టు, దాన్ని ఏ విధంగా మీరు కరెక్షన్ చేయాలి, అది ఆ విధంగా ఎందుకు కరెక్షన్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఇవి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది ఏ రకమైన ఎగ్జామ్ అయినా కావచ్చు, అది పబ్లిక్ ఎగ్జామ్ కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ఏ రకమైన ఎగ్జామ్లో కూడా ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంటాయి. అర్థమవుతుందా? కాబట్టి చెప్పేటివి బాగా వింటూ గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హీ ఈజ్ బిజీ అట్ ద వర్క్ అండ్ వోంట్ బీ హోమ్ బిఫోర్ 10:30. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏముంది? ది అనేది కరెక్షన్ పార్ట్. ఇక్కడ హీ ఈజ్ బిజీ అట్ వర్క్ అంటే వర్క్ ముందు ది అనే ఆర్టికల్ ఉండకూడదు అనమాట. దాన్ని రిమూవ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కశ్యప్ గేవ్ ద బెగ్గర్ అండ్ 1 రూపీ కాయిన్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? యాన్ 1 రూపీ. యాన్ ఇక్కడ ఏది రాస్తే కరెక్ట్ అవుతుంది? యాన్ ప్లేస్లో ఏ అనే ఆర్టికల్ రాస్తే కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఓ లెటర్ గివ్స్, ఇది కూడా మీకు ఆర్టికల్ చెప్పేటప్పుడు చెప్పున్నాను అనమాట. అంటే ఏ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఓ లెటర్ గివ్స్ వాస్ సౌండ్. ఓ లెటర్ గివ్స్ వాస్ సౌండ్. ఏ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఓ లెటర్ గివ్స్ వాస్ సౌండ్ అంటే ఓ అనే ఓవలక్షణము, వా అనే కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చినట్లయితే దాని ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలని మీకు ఆర్టికల్ చెప్పినప్పుడు చెప్పున్నాను అనమాట. కాబట్టి 1 ముందు యాన్ ప్లేస్లో ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కౌ ఈజ్ యాన్ యూజ్ఫుల్ అనిమల్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? యాన్. ఇక్కడ మీరు ఏం రాయాలి? ఏది రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? ఏ అనే ఆర్టికల్ని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే
మామూలుగా అందరూ కూడా ఇక్కడ యూజ్ఫుల్ అనేది యు అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి దాని ముందు యాన్ అనే ఆర్టికల్ రాస్తే సూటబుల్ అవుతుందని అనుకుంటారనమాట. కానీ ఇక్కడ యు అనే ఓవల్ లెటర్ యు అనే కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఏ ఆర్టికల్ చెప్పినప్పుడు చెప్పున్నా. ఏ కెన్ బి యూజ్డ్ బిఫోర్ యు సౌండ్. ఏ కెన్ బి యూజ్డ్ బిఫోర్ యు సౌండ్ అంటే ఏదైనా ఒక పదము యు సౌండ్ ఇచ్చినట్లయితే దాని ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి అని ఏ ఆర్టికల్ చెప్పినప్పుడు చెప్పున్నా. ఈవెన్ దో దిస్ వర్డ్ బిగిన్ విత్ యు వోవెల్ లెటర్ బట్ ఇట్ గివ్స్ యు కాన్సోనెంట్ సౌండ్. అదే ఇది వోవెల్ లెటర్ కాబట్టి వోవెల్ శబ్దాన్నే ఇవ్వాలంటే ఏది ఇస్తుంది? ఆ అనే సౌండ్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రెల్లా, అండర్, యు అనే వోవెల్ లెటర్ వోవెల్ శబ్దం ఏది ఇస్తే యాన్ అనే ఆర్టికల్ రాయాలి ఆ అనే సౌండ్ ఇచ్చినప్పుడు. మీరు ఎప్పుడైనా ఒక ఆర్టికల్ రాయాలంటే మీరు ఆ పదం ఏ లెటర్తో స్టార్ట్ అయింది అనే దాన్ని చూడకూడదు, ఆ లెటర్ ఏ సౌండ్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. అప్పుడు మాత్రమే మీరు ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాబట్టి ఇది యు అనే వోవెల్ అక్షరంతోనే స్టార్ట్ అయింది కానీ యు అనే కాన్సోనెంట్ శబ్దాన్ని ఇస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈస్ హీజ్ నేమ్ ఈస్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఇన్ మిడిల్. మీరేం చేయాలి? ఇక్కడ ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. మిడిల్ ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇది కూడా మీకు ది అనే డెఫినెట్ ఆర్టికల్ చెప్పినప్పుడు చెప్పున్నా అనమాట. అర్థమవుతుందా? ద కెన్ బి యూజ్డ్ బిఫోర్ ద మిడిల్, ద టాప్, ద సెంటర్, ద ఎండ్ అని చెప్పుండ. అంటే మిడిల్ ముందు, ఎండ్ ముందు, టాప్ ముందు, సెంటర్ ముందు మీరు ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి అని చెప్పున్నా అనమాట. కాబట్టి మిడిల్ ఇచ్చింది కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హీజ్ పేరెంట్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఫ్రమ్. మీరు ఇక్కడ ఏం రాయాలి? ఆఫ్ అనే ప్రిపోజిషన్ రాసినట్లయితే సరిపోతుంది. అర్థమవుతుందా? ఆఫ్ అనే ప్రిపోజిషన్ రాసినట్లయితే సరిపోతుంది. ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు రాయాలంటే దేనికైనా సంబంధించి అని చెప్పాలంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ రాయాలి. ఫ్రమ్ అనేది ఓపెనింగ్కి, స్టార్టింగ్కి రాయాలన్నమాట. కాబట్టి ఏం చేయాలి? ఆఫ్ అనే ప్రిపోజిషను ఫ్రమ్ ప్లేస్లో రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ హీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? సిన్స్. ఇక్కడ ఏది రాస్తే కరెక్ట్ అవుతుంది? ఫార్ రాయాలి. ఏం రాయాలి? ఫార్. ఇది కూడా మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు, టెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పేటప్పుడు చెప్పున్నా అనమాట. అర్థమవుతుందా? పీరియడ్ ఆఫ్ టైము, పాయింట్ ఆఫ్ టైము. పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అదేవిధంగా పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అని. అర్థమవుతుందా? అంటే ఖచ్చితమైన సమయాన్ని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. కొంత సమయాన్ని తెలియజేయడానికి ఫార్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ 3 days అని కొంత సమయాన్ని చెప్తున్నాం. అర్థమవుతుందా? 3 days అనే కొంత సమయాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అదే పాయింట్ ఆఫ్ టైం 3 days అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మండే, సండే, వెన్స్డే, థర్స్డే అని స్పెసిఫిక్గా చెప్పినట్లయితే అర్థమవుతుంది. అప్పుడు సిన్స్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది. ఇక్కడ సిన్స్ ప్లేస్లో ఫార్ ఎందుకు రాయాలంటే 3 days అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫార్ రాస్తే సూటబుల్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ అట్ 150 rupees. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఎట్. ఇక్కడ ఏది రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది? ఫార్. ఏం రాయాలి? ఫార్ అనే ప్రిపోజిషన్ని రాయాలి. ఎట్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు లేదా ఎగ్జాక్ట్ టైం గురించి చెప్పేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? టు సిట్. మీరు ఏం రాయాలి? ఇక్కడ సిట్ ఆన్ అనే రాయాలి. అంటే సిట్ తర్వాత ఆన్ అని రాయాలి. ఇది ఇన్ అనే ప్రిపోజిషన్ రాసినా కూడా సూటబుల్ అవుతుంది.
ఆన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ అవుతుంది, ఇన్ అనే ప్రిపోజిషన్ రాసినా కూడా సూటబుల్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? టు సిట్ ఇన్ అంటే చైర్ ఎందుకు ఇచ్చాడు? కూర్చోవడానికి, చైర్లో కూర్చోవడానికి లేదా చైర్ మీద కూర్చోవడానికి. కాబట్టి టు సిట్ తర్వాత ఆన్ అనే ప్రిపోజిషన్ లేదా ఇన్ అనే ప్రిపోజిషన్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? మొత్తం మీకు ఈ వీడియోలో 25 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఇయర్ సంబంధించి మొత్తం 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 100 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు డీటెయిల్గా నేర్చుకున్నట్లయితే 5 మార్క్స్ మీకు పబ్లిక్లో ఈజీగా వచ్చినట్లే. ఇది ఓన్లీ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు డీటెయిల్గా నేర్చుకున్నట్లయితే ఏ ఎగ్జామ్లో అయినా మంచి మార్క్స్ని స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.